హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కొన్ని అప్లికేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మరికొన్ని అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీ దగ్గర ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్ ఉందనుకున్నాం. సో ఈ పాజిటివ్ ప్లేట్ మీద అన్ని పాజిటివ్ ఛార్జెస్ పాజిటివ్స్ ఉంటాయి. సో నెగిటివ్ ప్లేట్ మీద అన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టూ ప్లేట్స్ మధ్యలో మనం ఒక నెగిటివ్ ఛార్జ్ని ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ -q తీసుకుంటాను. దీనికి సమ్ ఇనిషియల్ వెలాసిటీ v0 ఇద్దాం. ఒక ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి వదిలిపెట్టినప్పుడు ఇది ఇలా స్టార్ట్ అయ్యి స్ట్రైట్ లైన్లో వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఇది ఈ పాజిటివ్కి ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి కదా, అట్రాక్ట్ అవుతుంది. సో ఈ నెగిటివ్ పాజిటివ్ ఏమవుతుంది, అట్రాక్షన్. ఇలా అట్రాక్ట్ అయ్యి సో ఇలా వెళ్తుంది, అంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కైనమాటిక్స్లో పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా, అంటే పతన వస్తువు యొక్క పథం పరావలయం. టూ కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు హారిజాంటల్ డైరెక్షన్లో, సెకండ్ కేసు వర్టికల్ డైరెక్షన్లో మనం ఎనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, L డిస్టెన్స్లో ట్రావెల్ అయింది. సో x కోఆర్డినేట్ వచ్చేసి ఏమవుతుంది, L అవుతుంది. ఎంత డిస్టెన్స్ లో ట్రావెల్ అయింది అంటే, సో ఇదంతా d డిస్టెన్స్ అయినప్పుడు ఇది డిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది, d/2. సో ఇక్కడ y కోఆర్డినేట్ ఏమవుతుంది, d/2. హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ని x అనుకుంటే, ఈ వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ని y అనుకుంటాం. సో హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ని మనం ఎలా ప్రెజెంట్ చేసాము అంటే, సో ఇట్ రిప్రజెంట్స్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఇనిషియల్ వెలాసిటీ మనం ఎంత ఇస్తే అంతే ఉంటుంది, నో చేంజ్. సో వర్టికల్ డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ uy = 0 అవుతుంది. ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ sx = x అవుతుంది. సో sy = y అవుతుంది. మనకు క్వశ్చన్ ఏమడుగుతాడు, ఫైండ్ ద వెలాసిటీ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జిట్. ఓకే స్టూడెంట్స్, మనకు హారిజాంటల్ డైరెక్షన్ లో మనకు వెలాసిటీ మనకు ఏమని తెలుసు, v + vyj. సో ఇదే కదా మనకి వెక్టార్ ఎడిషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ లో ax = 0, ay = eq/m అవుతుంది. సో నిన్న మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, x = v0t అని రాస్తాం, t = x/v0. హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ మనకు ఫార్ములా sx = ux, అంటే ut+. ఇన్ వర్టికల్ డైరెక్షన్ లో తీసుకున్నట్లయితే డిస్ప్లేస్మెంట్ sy సో sy = ut, అంటే uy u+half at, అంటే ay t², ut +half at². sy = half into ay అంటే ఇందాక మనకి eq/m రాయిస్తుంది కదా, eq